అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అమెరికా జాబ్ మార్కెట్ తీవ్రంగా డీలా పడింది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఈ నివేదిక పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. అయితే ఉద్యోగాల కోత పెరిగినా నిరుద్యోగిత రేటు తగ్గడం విశేషం. తాజా గణాంకాల ప్రకారం అమెరికా వ్యాప్తంగా జూలై నెలలో వివిధ కంపెనీలు 23,000 మందిని ఉద్యోగాల నుండి తొలగించాయి. వాస్తవానికి నిపుణులు ఈ నెలలో కనీసం 80,000 నుండి 1,00,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. ఇక గతంలో విడుదల చేసిన మే జూన్ నెలల ఉద్యోగాల డేటాను ప్రభుత్వం ఇప్పుడు సరిచేసింది. దీని ప్రకారం మొదట అనుకున్న దానికంటే ఆ 2 నెలల్లో అదనంగా 103,000 ఉద్యోగాలు నష్టం వాటిల్లింది. మరి ఉద్యోగాలు తగ్గినా నిరుద్యోగిత రేటు ఎందుకు తగ్గింది అనేది ప్రశ్న. సాధారణంగా ఉద్యోగాలు పోతే నిరుద్యోగిత రేటు పెరగాలి, కానీ జూలైలో అది 4.2% నుండి 4.1%కి తగ్గింది. దీనికి ఆర్థికవేత్తలు చెప్తున్న ముఖ్య కారణం జూలైలో దాదాపు 2,64,000 మంది అమెరికన్లు ఉద్యోగ మార్కెట్ నుండి పూర్తిగా తప్పుకోవటమే. అంటే వారు కొత్తగా ఉద్యోగాల కోసం వెతకడం ఆపేశారు. అమెరికా నిబంధనల ప్రకారం ఎవరైతే యాక్టివ్గా ఉద్యోగం కోసం వెతకరో వారిని నిరుద్యోగుల జాబితాలో లెక్కించారు. ఇలా లక్షల మంది మార్కెట్ నుండి బయటకు వెళ్ళిపోవడం వల్ల పోటీ పడేవారి సంఖ్య తగ్గి సాంకేతికంగా నిరుద్యోగిత శాతం తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ విద్య, రిటైల్ రంగాలలో ఉద్యోగాలు ఎక్కువగా తగ్గాయి. సమ్మర్ హాలిడేస్ ప్రభావం వల్ల లోకల్ పబ్లిక్ స్కూళ్లలో 50,000 ఉద్యోగాలు, రెస్టారెంట్లు, బార్లలో 26,000, రిటైల్ రంగంలో 19,000 ఉద్యోగాలు తగ్గాయి. మరోవైపు నిర్మాణ రంగంలో 22,000, ఉత్పాదక రంగంలో 5,000, హెల్త్ కేర్ విభాగంలో 22,000 కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు వైట్ హౌస్ నివేదిక వెల్లడించింది. మరోవైపు జూలైలో ఉద్యోగాల వేతనాలు స్వల్పంగా పెరిగాయి. ఉద్యోగి సగటు గంట వేతనం 2025 జూలైతో పోలిస్తే 3.2% పెరిగింది. అమెరికన్ కుటుంబాలు అధిక జీవన వ్యయాల భారంతో సతమతమవుతున్న సమయంలో ఈ వేతనాల పెంపు జరిగింది. అమెరికా పరిశ్రమలను రక్షించడానికి, తయారీ రంగ ఉద్యోగాలను సృష్టించడానికి ట్రంప్ సర్కారు ఇతర దేశాలపై భారీ సుంకాలను విధించింది. తమ ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ పౌరులకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని ట్రంప్ చాలా కాలంగా చెబుతున్నారు. స్వదేశీయులకు ఉద్యోగాలు దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గత ఏడాది కాలంలో 7,20,000 మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం మీద ఈ పరిణామం ట్రంప్కు ఎదురుదెబ్బనే చెప్పాలి. మధ్యంతర ఎన్నికల్లో తమ ప్రభుత్వ ఆర్థిక విజయాలను చూపిస్తూ ఓట్లు అడగాలని భావించిన ప్రెసిడెంట్ ట్రంప్కు ఇది పెద్ద షాక్. గల్ఫ్ సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, నిరంతర ద్రవ్యోల్బణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేస్తూ ఉన్నవారిని తొలగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీలు నెలకు 61,000 ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తున్నాయి. 2002 తర్వాత ఆర్థిక మాంద్యం లేని కాలంలో ఇంతటి బలహీనమైన నియామకాలు జరగడం ఇదే మొదటిసారి.